ఆప్యాయత అనురాగాలకు వెలకట్టలేం. అందున కొందరు తాము పెంచుకున్న మూగజీవులపై కురిపించే ఆప్యాయత అనురాగాలు ఎంతో అమూల్యమైనవి. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో సీనియర్ జర్నలిస్ట్ నందిరెడ్డి నాగశివారెడ్డి తాను ఆప్యాయంగా పెంచుకున్న శునకం మరణిస్తే సాంప్రదాయంగా దానిని ఖననం చేయడంతో పాటు స్మారక స్తూపాన్ని నిర్మించి తాను పెంచుకున్న బ్రూనో పట్ల ఆప్యాయత ఎంతదో చాటి చెప్పారు. పెంచిన శునకం చనిపోతే స్తూపం నిర్మాణం చేయడం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాల. తన హృదయాంతరాలలో తాను పెంచుకున్న పెంపుడు కుక్క బ్రూనోపై ప్రేమ ఆప్యాయతను పెంచుకున్నాడు సీనియర్ జర్నలిస్ట్ నాగశివారెడ్డి. బ్రూనోగా పేరు పెట్టి పెంచుకున్న ఆ శునకంపై తన వాత్సల్యాన్ని పంచాడు. బ్రూనో చేసే అల్లరికి తాను చిన్న పిల్లాడిగా మారి దానితో మురిపెంగా ఆటలతో గడిపాడు. బ్రూనో కూడా ప్రేమను కురిపించే తన యజమానిపై ఎంతో విధేయతతో విశ్వాసంతో ఉండేది. అనారోగ్యంతో బ్రూనో కాలం చెల్లడంతో కంట కన్నీరుతో చిన్న పిల్లాడై రోధించాడు. ఇన్నాళ్లు తమతో కుటుంబ సభ్యుడిగా ఉన్న బ్రూనోకు అంత్యక్రియలతో పాటు ఘనంగా స్మారక చిహ్నంను కట్టించి బ్రూనో పట్ల వాత్సల్యాన్ని కురిపించాడు నాగశివారెడ్డి. పెంపుడు శునకంపై ప్రేమతో స్మారక చిహ్నం కట్టించడం మాయమవుతున్న మమతల నేపథ్యంలో ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేసేదిగా మారింది. ఆయన చేసిన ఈ మంచి పనికి పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.